కామన్ మెన్ గా ఇటుక ఒక్కసారి నేను భరత్ భాయ్ కామన్ మెన్ గా ఒక్కసారి మనం ఆలోచిస్తే ప్రజాపాలకులమో లేకపోతే నాయకులమో లేకపోతే సేవకులమో అనుకుంటే ఇదంతా ఎవరి డబ్బు? ప్రజల డబ్బు. పేదోనిది, మధ్యతరగతి, దిగువ ప్రజల డబ్బు మధ్యతరగతి మళ్ళీ ప్రజలకే ఏరింది ఎన్నికల్లో అంటే అర్థం ఉంది. ఎంత ఒక వ్యక్తి కష్టపడి సంపాదించుకున్న డబ్బు ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో ఇతరత్ర రూపంలో వస్తే మనం ఎంత బాధ్యతాయుతంగా ఉండాల్సిన పరిస్థితి. ఇప్పుడు నేను మీకు శుద్ధపూస లెక్క మాట్లాడుతున్నట్టు కనిపించచ్చు కాక, కానీ ఒక కామన్ మెన్ గా నేను ఎదిగిన నేపథ్యము ఒక పెరిగిన పరిస్థితులను బట్టి చూసుకుంటూ వచ్చిన తర్వాత 400 కోట్లేనండి. ఎంత అండి అది? రిపేర్ చేయొచ్చు కదా అంటాడు. ఏదో ఈయన ఇంట్లోకి వెళ్ళి తెచ్చి పెడుతున్నట్టు. ఇప్పుడు 200 కోట్లు ఈయన ఆస్తులతో రిపేర్ చేయొచ్చు. ఎన్ని రకాల చెప్పిన దాని ప్రకారం నూనె శ్రీధరరావు లేకపోతే హరిరామ్ ఆస్తులతో మేడిగడ్డ రిపేర్ చేయొచ్చు. నేను ఒక మాట చెప్తా దీంట్లో నా అబ్జర్వేషన్ భరత్ భాయ్. ఇప్పుడు 11 లక్షలకి ఎకరము ఏంది గుండు గుత్తగా తీసుకున్నారు. ఇక్కడ ఎర్రవెల్లిలో గాని ఏటిగడ్డ కృష్ణాపూర్ గుండు గుత్తగా ఆ ఊర్లో జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు ఆర్డర్స్ ఇచ్చేసి మీరు ఎకరం ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకోవాల్సిందని మరణసాగరో లేకపోతే కొండపోచమ్మో మీరు ఆ బాధితులను ఒకసారి మీరు మీ కెమెరాలు పెట్టి పంపిస్తే ఇంకా ఆ గాథలు కందిలి అని ఒక పత్రిక సంగారెడ్డి నుంచి వస్తుంది, మిత్రుడెవరు నాకు చూపించిండ్రు. దాంట్లో కందిలి కథలని ఎంతమంది జీవితాలు ఆ ప్రాజెక్టుల వల్ల నష్టపోయిండ్రో. ఒక రోజున భూస్వామి అయిన ఇవాళ బికారి అయిపోయిండు, అడుక్కొని తింటున్న పరిస్థితి వచ్చింది. కానీ ప్రాజెక్టు కట్టడం వల్ల భూమి ఇచ్చినోడు బికారి అయిండు, ఆ భూమి ఇచ్చిన ప్రాంతం కూడా బికారి అయింది. ఇప్పుడు పరిస్థితులు ప్రాజెక్టు కూడా వచ్చే పరిస్థితి. ఆగను నువ్వు ఆగి. రెండోది ఎస్కలేషన్. ఒక మోటార్కు 2 రూపాయలు అయ్యేదంటే 4 రూపాయలు పెట్టి తెచ్చిండ్రు. ఇది ఎవరు చెప్పాలి? ఇది ఇంకో కథ. మూడోది ఏంటిది? మీరు కట్టిన నాణ్యత లేకుంటే పంప్ హౌజ్లో కూలిపోయిన పరిస్థితి. నాలుగవది ఇలా కట్టిన ప్రాజెక్టులు అయితే మీరు బ్యారేజెస్ కట్టినరో అవి కట్టిన ప్రాంతం కూడా సరైన ప్రాంతం కాదు. ఇలా అది నీట పోసిన పరిస్థితి అయింది. వైట్ ఎలిఫెంట్ అంటే మనోడు ఎలిఫెంట్ అని దానికి ఒక కొత్త ఏమో కథను అల్లిండు. కానీ ఇలా అది వయబిలిటీ ఏంటంటే ఆయా ప్రాంతాలకు ఫీజిబుల్ గా ఉండేటట్టుగా మనం 2 లక్షల ఎకరాలకు 3 లక్షల ఎకరాలకు ఆ బ్యారేజెస్ ను వాడి కింది ప్రాంతాలకు ఇవ్వడం తప్పితే ఈ రివర్స్ రీడిజైనింగ్, రీపంపింగ్ పైనుంచి వచ్చి ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తే అయ్యేది కాదు. మళ్ళీ తుమ్మిడిహెట్టిని మనం రిడ్రెస్ చేసి మళ్ళీ మైలవరం ఎత్తిపోసి ఎల్లంపల్లి నుంచి తెచ్చుకుంటే అసలు ఇప్పుడు చూడండి 8 టీఎంసీ ఉన్న కొండపోచమ్మ 15 అయింది. 15-16 టీఎంసీలో ఉన్న మల్లన సాగర్ 50 అయింది. నీకు ఇంటేక్ వెల్స్ అనేవి పెద్దగా చేయడం అనేదే లాభాపేక్షతో కూడుకున్నది. ఎర్త్ వర్క్ ఎక్కువ అయితేంది దాని ప్రాజెక్ట్ రేంజ్ పెరిగింది. అందుకనే అది వేరే అంశాలు. కానీ ఇక్కడ కట్టినవి కూడా కూలిపోయేసరికి మొదలైంది కదా. ఎన్ని కూలిపోయినాయి మొత్తం కాళేశ్వరంలో? ఎన్ని స్ట్రక్చర్లు మీకు తెలుసా? ఎన్ని కూలిపోయినాయి? 1-2 పియర్స్ ఎన్ని? మంచిగా మాట్లాడినావు, నీకు నువ్వు ప్రశ్నించుకో. కాళేశ్వరంలో ఒక 5-6 అసలు కథనే లేనప్పుడు ఆయన ఎందుకు? అసలు కథ ఏందబ్బా? అది ఇంపార్టెంట్. అసలు పని ఆయనకు రాదు. ఇంత పెద్ద మనిషి ఆజానుభావుడు. ఇప్పుడు మీరైనా కేసీఆర్ 16 లక్షలు 20 లక్షల ఎకరాలు. వీళ్ళంతా ఏమనుకుంటారంటే మేడిగడ్డ లేకపోతే కాళేశ్వరం లేదనుకుంటున్నారు. మరి గంధమల్ల దగ్గర ఎందుకు శంకుస్థాపన చేసిండు? మీ సోర్స్ నుంచి తెస్తాం అనుకుంటున్నారా? నేను అనేది మీరు గట్టిన సోర్స్ నుంచి తెస్తాం అనుకుంటున్నారా? మీరే కట్టిండ్రా? అది ప్రపోజల్ లేదా? రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నావు కదా. ఇప్పుడు ఎల్లంపల్లి 20 టీఎంసీ బేసే అది. మీకు భరత్ గారు బాగా గుర్తుంటారు, మీరు లోకల్ జిల్లా కాబట్టి. పొన్నం ప్రభాకర్ గారు దాన్ని కిరణ్ కుమార్ రెడ్డి గారు ఓపెన్ చేస్తా అంటే మీరు ప్రభాకర్ రెడ్డి బాంబే రాని హెలికాప్టర్ రాని అన్నాడు. మేము కదా అది కట్టింది, మళ్ళీ దాన్ని ఎట్లా కోట్ చేసుకుంటారు? మీరు మేము అనుకోవద్దు, ప్రభుత్వము అని అనుకుందాం. ఉన్నదాన్ని
అది మన కొత్త ప్రాజెక్ట్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీది మేడిగడ్డ, మీరు కడతారా సాగు కొడతారా మీ ఇష్టం, మీ చేతిలో ఉంది. సాదుకున్న మీరే మమ్మల్ని చంపుకున్న మీరే అని అనుకున్నాం కదా. ఇక వాళ్ళు మామూలు లోపల పడేసేది 4 రోజులు వేస్తారు, 3 రోజులు వేస్తారని కథలు చెప్తారు. ఇంత సొమ్ము ఇంత ధనం ప్రజాధనం దుర్వినియోగం లోపటేస్తారు, 10 రోజులు లోపటేస్తారు. ఒక్క నిమిషం, నాదొక సలహా కాంగ్రెస్ ప్రభుత్వానికి. మేడిగడ్డకు అయ్యే ఖర్చు 2 ఇంజనీర్ల ఆస్తులు వేలం వేసి అసలు ఏ స్థాయికి భరత్ భాయ్ అంటే ఇప్పుడు నువ్వు ఫీల్ అయినట్టే. ఇప్పుడు 1000 కోట్ల రూపాయల అవినీతి దందా చేస్తారు, బయట ఏం చెప్తుండ్రు 15 రోజులు వేస్తారు రిమాండ్ కు, మహా అయితే 30 రోజులు అయిపోయినాక ఆయనకి లెక్కలు దొరికేదేడా సచ్చేదేడా. ఇదా ఈ సమాజంలో మనం న్యాయం రేవంత్ రెడ్డి అడుగు ఎట్లా ఎందుకు ఇప్పుడు అందుకనే ఎవడు వాడి జీవితంలో మళ్ళీ తప్పు చేయకుండా అయ్యే పరిస్థితి వస్తుంది. రేపు గుర్తుపెట్టుకోండి, ఊకనే వదిలేస్తారు. ఏదో కమిషన్ ఏం అడగలే ఎస్ఆర్ ను అని అదేదో అలీ బ్రహ్మానందం లెక్క ఉంటదని అనుకోకండి. నేను అంటున్న దాంట్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా నేను చెప్తున్నా, ఒక్క వ్యక్తి దగ్గర, ఒక ప్రభుత్వ ఉద్యోగి దగ్గర 200-300 కోట్లు అంటే మాత్రం నాట్ యాక్సెప్టబుల్. 1000 కోట్ల రూపాయలు నేను రాజకీయ పార్టీలు తీసుకుంటే దానిలో కొంత మేరకే ప్రజలకు వంచి పెడుతున్నాయి, కానీ వీళ్ళు 100 కోట్లు వాళ్ళ కుటుంబాలకు అయిపోతున్నాయి. అది కాబట్టి ఇక్కడ ఈ వారు అన్నట్టు దొరికితేనే దొంగ అన్నట్టు దొంగను పట్టుకునే ప్రక్రియ. అందరు దొంగలు పట్టుకోండి, దొరికితేనే దొంగ ఎవరు అందరి మీద వేయండి. ఎందుకు వదిలేస్తారు అనుకుంటున్నారు? సెక్షన్ 1 అవుతుంది, సెక్షన్ 2 అవుతుంది, సెక్షన్ 3 అవుతుంది. ఎందుకు వదిలేస్తారు అట్లా ఊరికే? రాహుల్ గాంధీ గారు ఆ బ్యారేజ్ గడ్డ మీద కుంగిపోయిన కాడ ఉండి ఛాలెంజ్ చేసిండు ఇస్తామని, ఆయన నోట చెప్పిండు. మీరు ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఒక ఇల్లు కట్టండి, లేదంటే ఒక ల్యాండ్ కొనండి, మ్యూటేషన్ కోసం రెవెన్యూ పోండి, మీ కరప్షన్ లేనిది ఎక్కడో మీకు అర్థమవుతుంది. ఒక్కొక్కరు పట్టించే బాధ్యత నీకు కూడా ఉంది పౌరునిగా పట్టి. అయ్యా నువ్వు అధికారంలో, నేను బయట ఉన్నా. ఇల్లు కొన్నా 2016లో కొన్నా, రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కు 3-4 వేలు అన్నారు, 4500 పేపర్ వరకు ఇచ్చారు కదా. బిల్డరు పేపర్ ఇచ్చారు కదా. లేదు వాళ్ళు ఎందుకో మరి చూసి జర్నలిస్ట్ అనేసరికి భయపడ్డారు, జర్నలిస్ట్ అని భయపడ్డారు అంతే తప్ప అడగలేదు. యాక్చువల్గా డైరెక్ట్ బిల్డరే చేశాడు. ఇగో ఎక్కడ ఇప్పుడు నీ చేతిలో పవర్ఫుల్ మీడియానే ఉంది, దాన్ని ఎక్స్పోజ్ చేసే హక్కు నీకుంది. నీకెవరు ఇచ్చింది కాదు కదా, మా ముఖ్యమంత్రి గారు, దేశ ప్రధానమంత్రి గారు. నేను అందుకే చెప్తున్నా, నా ఒపీనియన్ ఏంటంటే మేడిగడ్డ దయచేసి రిపేర్ చేయించండి. ఆ పార్టీ కేసీఆర్ కట్టాడనో వాళ్ళు కట్టాడనో కాదు, ఆ రిపేర్ సొమ్ము మీరు పట్టుకున్న ఏసీబీ వాళ్ళ సొమ్ము వేలం వేసి దాన్ని చేయండి. అది ప్రమాదానికి అది ఎవిడెన్స్ కాబట్టి దాన్ని అట్లా పెట్టినాం. రేపటి రోజున దాన్ని బాగు చేయడం అనేది వీళ్ళు చెప్తేనే చేయం కదా, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తేనే చేయం. అది ప్రజల ఆస్తి. కాకపోతే ఆ ప్రజల ఆస్తిని వినియోగించడంలో దుర్వినియోగం చేసిండ్రు, అవినీతులు చేసిండ్రు, అక్రమాలు చేసిండ్రు, అది తర్వాత లెక్క. ప్రజల ఆస్తులను ప్రజలకు ఇవ్వడంలో మన బాధ్యత ఉంటుందని తెలుసు. కానీ ప్రత్యేకించి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అసలు అవునండి అయింది ఏంది చేస్తాం, ఏం చేస్తారు? తప్పు చేయడం వాళ్ళ వంతే, దబాయింపు వాళ్ళ వంతే. ఇక మరి గవర్నమెంట్ ఎందుకు, న్యాయ వ్యవస్థ ఎందుకు, ఇన్ని వ్యవస్థలు రాజ్యాంగం ఎందుకు, ఇదంతా పంచాయతీలు ఎందుకు చెప్పండి నాకు. కాబట్టి అవినీతి చేసేటప్పుడే ఈ సోయి ఉండాలి. తర్వాత దబాయింపులు చేసి చూస్తాం కాంగ్రెస్ వాళ్ళు, రేపు మేము కూడా చూస్తాం. అవినీతి చేసేటోని ఎవరిని ఏం చేసినా కూడా ఎవరేం వెనకేసుకొని రారు. ఇలా అర్థంకి దాకా ఇంత మాట్లాడుతుంటే రేపేదో అవినీతి కూపంలో ఉంటే భరత్ ఊకుంటాడా? జీ న్యూస్ ఆయన అయినా సరే దాకరికి ఇంత మంచి ముచ్చట చెప్పేటాడయా, బాగా పోయిండు మొత్తం ఇట్లా ఇరుక్కున్నాడని చెప్పి అనరా? కాబట్టి ఇలా ప్రతి ఒక్కటి మంచి చేసినోడే సమాజానికి మంచి. కొన్ని సందర్భాల్లో మంచి చేయాల్సిన అనుకున్నోడు కూడా అవినీతి కోపంలో కూరిపోతే గిట్లనే అనుకున్నారా? చెప్పండి, ఏం చేయాలి ఇప్పుడు ఈ కేసులో పట్టిన వాళ్ళను? నేనేమంటా అయితే ఒక అంచనా అయితే 10,000 కోట్లు రిపేర్ కోసం పడుతుంది అని ఎక్కడో నేను చదివి. అరే ప్రాజెక్ట్ మొత్తం మా మేడిగడ్డ ప్రాజెక్ట్ కాస్టే 16 ఎన్ని కోట్లు? నాట్ ఓన్లీ మేడిగడ్డ, అన్నారం సుందిల్లా కింద కూడా బొంగలు పడే అవకాశం ఉంది. గ్రౌటింగ్ చేస్తే క్లోజ్ అయిపోయినాయండి, అవి ఏం లేవు. ఇప్పుడు ఎన్డీఎస్ఏ కూడా ఏం చెప్పట్లేదు ఆ విషయంలో. మన ఎన్డీఎస్ఏ కూడా రిపోర్ట్ లో కూడా చెప్పింది లేదు. వాళ్ళు ఏమన్నారంటే
ఒకవేళ టెక్నికల్ మిస్టేక్ ఏమన్నా ఉందా నిపుణులను పెట్టి చూడండి. ఎందుకంటే ఒకవేళ టెక్నికల్ మిస్టేక్ ఉంటే ఆ 2 బ్యారేజీలకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అన్నారు. అయితే వాళ్ళు ఈ టెక్నాలజీ భారతదేశంలో లేదండి. సీకెంట్ ఫైల్స్ అనేది ఫస్ట్ టైం ఇరిగేషన్ ప్రాజెక్టులలో బ్యారేజీలలో ఇక్కడ ఆయన వాటిని కూడా టెస్ట్ చేయించి బతికొస్తే పనికి రావాలి చూసే వాడతాం, లేకపోతే అది పడుతుంది. అందుకే అవన్నీ ఇంజనీర్స్ పెద్ద ఎత్తున మొత్తానికి ఇప్పుడు సరే అది ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇప్పుడు అది బ్యారేజ్ రిజర్వాయర్ కాదు, సుండీలో కూడా బ్యారేజే, అన్నారం కూడా బ్యారేజే. సరే మోటార్లు అవి ఎంతవరకు మరి ఆపరేషన్ ఓఎండ్ఎం వర్క్స్ ఇవన్నీ చేస్తున్నారు, ఇప్పుడు కనీసం వాటిని మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది కూడా నాకు క్వశ్చనే. ఇప్పుడు 3 ఏళ్ళు బంద్ పెడితే అవి పాడైతాయండి. 3 ఏళ్ళు కంటిన్యూగా ఆపరేషన్స్ లో లేవు అవి. ఇప్పుడు అక్టోబర్ 2023 నుంచి ఇప్పటి వరకు కూడా ఏ పంపు ఆన్ చేయలేదు. ఇట్లా చేస్తే ఏమైందంటే ఏ పంపు అక్కర రాదు, అవి వాడకపోతే మొత్తం పాడైపోతాయి. ఓకే, బంద్ ఎందుకు చేసిరే మరి? వాళ్ళు రిపేర్ వాళ్ళు చేయొచ్చు కదా టీఆర్ఎస్ వాళ్ళు. నేను అనేది దయాకర్ గారికి రిపేర్ చేస్తారా? ఇప్పుడు అయిపోయింది పీసీ ఘోష్ రిపోర్టు ఎండి. ఇప్పుడు అది రికమెండేషన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్ని రోజులు అట్లా ఖాళీగా పెడతారు? ఏదో ఒకటి చేయండి. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రావడం అనేది జరిగింది కాబట్టి బీఆర్ఎస్ ను ఎంత ఎక్స్పోజ్ చేయగలిగారు అంత చేశారు. ఇక ఇప్పుడన్నా ఆలోచించి ఈ సీజన్ అయినా నింపే ప్రయత్నం చేయండి నీళ్లు. ఒకటి భరత్ భాయ్, ఇప్పుడు అక్కడ 3 బ్యారేజీలు కూడా ఎంత మేరకు సేఫ్ అనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారిగా వారు అన్నట్టుగా 28 లక్షల క్యూసెక్ల నీళ్లు వస్తే తట్టుకునే శక్తి ఉందని ఆయన అన్నట్టుగా ఆ తట్టుకున్న దెబ్బకి అవి క్రాక్లు వచ్చిన పరిస్థితి ఉన్నది. ఎప్పుడైనా ములుగు ప్రాంతంలో గంతటి వరద కోతలు వచ్చినాయి. ఎందుకు వదిలేసినాం అన్ని నీళ్లు? ఇవన్నీ స్టాక్ పెట్టేసిన తర్వాతనే అవంతా జరిగినాయి. కానీ నేనేమంటున్నా అంటే ఇంత మహా ప్రాజెక్ట్ కాస్త ఎందుకు క్లోజ్ చేయాల్సి వచ్చిందని ఎక్కడ టీఆర్ఎస్ వాళ్ళు చెప్పలే. అంటే ఇప్పుడు చిన్నదే 3 బ్రిడ్జిలే, ఇంత పలుగులే కదా, ఏమైందని అంటోళ్ళు మరి ఎందుకు ఆ రోజు నీటి నింపడం ఆపినరు ఆ బ్యారేజీలకు, సుందిళ్ళకు గానీ మేడిగడ్డకు గానీ అనేది ఎవరు చెప్పలే. కాబట్టి దాని విషయంలో మేము కూడా టెక్నికల్ ఇష్యూస్ తీసుకొని ఆ 3 బ్యారేజీలకు సంబంధించి కొంతమంది సుందిల నుంచి ఎత్తిపోసుకోవచ్చు ఎల్లంపల్లికి, దానికి ఏం ప్రమాదం ఉండదు అని చెప్పి కొంతమంది సలహాలు ఇచ్చిండ్రు అక్కడ ఉన్న కొంతమంది మిత్రులు. చూడాలి వాటిని ఏది మేలు జరుగుతుంది ప్రజలకు అనేది ఆ కోణం నుంచి ఆలోచించి. రిపేర్స్ అనేది ఇష్యూ కాదు, 400 కోట్లు కాకపోతే 500 కోట్లు అనేది పెట్టడం మళ్ళీ ఇట్లా కాకుండా చూడాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వానికి ఉంది. దగ్గర ఒక్కటే చెప్తా, మాకు ఆదిలాబాద్ జిల్లాగా న్యాయం జరిగింది, మీరు యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళకి. అది తుమ్మిడి హెట్టిది. ఇగో మొన్న ఛాలెంజ్ చేసిండు ప్రకాష్ అన్న, నువ్వు ఆ ఛాలెంజ్ చేయకన్నా అని చెప్పిన. అదైనా కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే 4 మీటర్లు తక్కువ ఎత్తుతో గట్టి. ఒక్క నిమిషం దాకర్, ఒక్క నిమిషం. అక్కడ 44 టీఎంసీలే మనకు ఎత్తిపోసుకోవడానికి దొరుకుతాయి ఫస్ట్. ఎందుకంటే రిజర్వాయర్ సైజు 4 వంతులు తగ్గిపోయింది. ఒక నిమిషం నాకు చెప్పని. ఇప్పుడు 152 మీటర్లు అంటేనేమో 5.8 టీఎంసీలు పడతాయి అందులో. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే 1.6 టీఎంసీ పడుతుంది 148 లా. దానివల్ల నేనేమంటున్నా, నువ్వు అంత పెద్ద ప్రాజెక్ట్ ఎందుకు పోతావే? 142 కట్టుకోవే. అదే వాళ్ళకి 50 టీఎంసీలు కాదు, 50,000 ఎకరాలు 1,00,000 ఎకరాలకు మీకు సిరిపూర్ కాగజ్ నగర్ ఆ ప్రాంతం. అది కూడా అక్కర్లేదు అంటున్నా, అది కూడా అక్కర్లేదు. వార్దా మీద 700 కోట్లతో బ్యారేజ్ ప్రపోజల్ సిడబ్ల్యూసీ దగ్గర పెండింగ్ ఉంది. తుమ్మిడిహట్టి దగ్గర ఇప్పుడు 148 లా కట్టాలంటే ఇవన్నీ ఇష్యూస్ తో పాటు 4,700 కోట్లు అవుతుంది. ఆ బ్యారేజ్ చాలా పెద్దగా ఉంటుంది, ఎందుకంటే 2 నదులు కలిసే కాడ కదా. ఇప్పుడు వార్దా మీద 20 టీఎంసీల అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఒకసారి ఈ బీజేపీ మీద, అంటే అక్కడున్న ఇరిగేషన్ మినిస్టర్ మీద కొద్దిగా వాళ్ళ కాన్స్టిట్యున్సీ ప్రయోజనాలు నాశించి ఒత్తిడి తెస్తే వార్దా బ్యారేజ్ మీద ఏదైతే పెండింగ్ ఉందో ప్రపోజల్స్ ఏవైతే ఉంటాయో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పంపియండి. గవర్నమెంట్ లో ఉన్నాయి అవి నేను మన హరీష్ గారికి ఏం చెప్తున్నా అంటే, ఇది గవర్నమెంటే పంపింది, కేసీఆర్ గవర్నమెంట్ పంపినా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ గవర్నమెంట్ ఫాలో అప్ చేస్తున్నది. కానీ అక్కడ క్లియరెన్స్ ఇస్తలేరు వాళ్ళు. వార్దా నది మీద ఎటువంటి అభ్యంతరం లేదు వాళ్ళకి, ఎందుకంటే అది మహారాష్ట్ర పోయే నీరు కాదు, ముంపు కూడా ఎక్కువ లేదు. అది మన తెలంగాణ ప్రాంతంలోనే ఉంది. అది అక్కడ గడితే ఏంటంటే 2 కిలోమీటర్ల పైనే కాబట్టి ఈ 152 మీటర్ల ఎత్తులు ఏదైతే కాలువలు తవ్వారో ఆ కాలువలకు డైరెక్ట్ గ్రావిటీతో వస్తాయి ఇవి వార్దా నీళ్లు. ఇప్పుడు మళ్ళా తుమ్మిడిహట్టి ఆదిలాబాద్ కోసం అక్కర్లేదు. అది ఆదిలాబాద్ కోసం దీనికంటే 4వ వంతు ఖర్చుతో వార్దా కంప్లీట్ చేస్తే అయిపోతుంది. మీకు
ఆ ప్రపోజల్ మీరు అక్కడున్న సిఈ గారిని అడిగితే ఇస్తారండి హరీష్ గారు. మీ ఆసిఫాబాద్ లేదా మంచిర్యాల సిఐ దగ్గర కన్సల్టెంట్ దానికి కూడా. అవునవును, వాళ్ళు ఎందుకంటే దేశంలో చాలా ప్రాజెక్టులకు వాళ్ళే కన్సల్టెంట్స్, వాళ్ళని తప్పట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు దీనిలో చూస్తే ఎవరిది తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇంజనీర్ తప్పు లేదు, గవర్నమెంట్ తప్పు లేదు, వ్యాప్కోస్ తప్పు లేదు, తప్పు ప్రజలదే తప్పు. అట్లా తప్పు కడితే ఎందుకు కూలుతాయండి? అది అంటే ఇక్కడ అట్నే ఉండాలి. ఇప్పుడు టెక్నాలజీ కొత్తది, ఇంజనీర్స్ కి అనుభవం లేదు, ఓఎండ్ఎం సరిగా జరగలేదు, ఇవన్నీ పొరపాట్లు జరిగినాయి. ఒకసారి జరుగుతున్నాయి కదా. నేను ఎగ్జాంపుల్ చెప్తా, మా ధర్మపురి కాబట్టి 1992లో గోదావరి పుష్కరాల్లో వేసిన రోడ్డు మా ఇంటి ముందు ఇప్పటికీ పదిలంగా ఉంది. ఎన్ని సంవత్సరాలు అయింది? 8 + 25 33 సంవత్సరాలు. 2015లో గోదావరి పుష్కరాల్లో వేసిన రోడ్డు 6 నెలల్లో నాశనమైంది. ఇక చెప్పండి మీరు, కాంట్రాక్టర్లు ఎట్లా మారారంటే 1992లో వేసిన రోడ్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. గోదావరి పుష్కరాల్లో ఫస్ట్ రోడ్డు గుడి నుంచి గోదావరి మధ్యలో 33 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 2015లో వేసిన రోడ్డు అదే గోదావరి పుష్కరాలకి అదే మా ఊర్లో వేసింది. మళ్ళీ 2 సంవత్సరాలు మళ్ళీ పుష్కరాలు కాదు, 1 ఇయర్ కూడా మిగలేదు. కాంట్రాక్టర్లు అట్లా తయారైనారు. ఈ టెండర్లు, ఎక్సెస్లు ఇవన్నీ కూడా ఇంజనీర్ల చేతికి పొలిటికల్ సర్పంచ్ ఎంపీటీసీ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కళ్ళు పని చేస్తే మా వాటా అయిందని అడుగుతోటి అల్టిమేట్ గా జరుగుతున్నాయి. వేసిన రోడ్లే మళ్ళీ వేయాలి. 33 సంవత్సరాలుగా మా ఇంటి ముందు రోడ్డు వేసే అవసరం పడలే. మొన్న మిషన్ పాకిస్తాన్ లాగా మిలిటరీ నియంతృత్వం తీసుకొద్దాం మరి. అట్లా కాదు, ఈ సిస్టమ్ లో చేంజ్ కావాలి. మిలిటరీ మేజర్ జనరల్ అయితే వస్తారు మరి. కాబట్టి 3 years అయినా రోడ్ అట్లే ఉంది, చెక్కు చెదరలేదు. 6 నెలలకే రోడ్లు పోతున్నాయి. ఒకటి మాత్రం, జరగాలి కదా. ఎవరు చేసినా తప్పుకు శిక్ష పడాల్సిందే. నేను మేడిగడ్డ గురించి మాట్లాడట్లేదు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. అసలు కన్స్ట్రక్షన్ క్వాలిటీ రోడ్లు మీరు ఎక్కడన్నా చూడండి, అయిపోయింది అది. కాంట్రాక్ట్ ఎవరో అన్నారు, రోడ్డు వేసిన ఏరియాకి ఆ కాంట్రాక్టర్ పేరు పెడితే కనుక అప్పుడన్నా మంచిగా వేస్తారని చెప్పి. నాట్ ఓన్లీ కాంట్రాక్టర్, ఎందుకంటే కరప్షన్. ఎంపీటీసీకి ఇవ్వాలి, జెడ్పీటీసీ ఇవ్వాలి, సర్పంచ్ ఇవ్వాలి, మున్సిపల్ ఏరియా అయితే వార్డు మెంబర్ కి ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి. ఆ మిగిలేది రోడ్డుకు. అది భరత్ గారు, ఒక టెక్నాలజీని మన అంటే చాలా కాలం క్రితము మన ఇక్కడ గవర్నమెంట్ లో అప్పుడు సీఎం ఎవరున్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఒక అతను జపాన్ నుంచి తీసుకొచ్చాడు. ఆ రోడ్డు వేస్తే 100-150 సంవత్సరాలు అయినా కూడా చెక్కు చెదరదు, ఖర్చు కూడా పెద్ద ఎక్కువ కాదు. అయితే అది తీసుకొస్తే ఇక్కడున్న జిహెచ్ఎంసీలో ఉన్న నాయకులంతా ఏమన్నారంటే, మాకు ఎవ్రీ ఇయర్ 2 ఏళ్లకోసారో మాకు ఈ వర్క్స్ ఉంటేనే కదా మాకు కొంత డబ్బు మిగిలేది. ఇప్పుడు మీరు ఈ టెక్నాలజీ తీసుకొచ్చినట్టయితే మేమేం కావాలి అన్నారు. అంటే ఇవన్నీ ఫుడ్ ఫర్ వర్క్ లాగా అయిపోయినాయండి రోడ్లు కానీ ఇవన్నీ. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక 20-30 ఏళ్ల దాకా చెక్కు చెదరకుంటున్నాయండి ఎక్కడైనా. అవును. అయితే నేను నితిన్ గడ్కరీలో ఆఫీస్ లో చూశాను కొటేషన్ ఏంటంటే, అమెరికా గొప్ప దేశం రోడ్ల వల్ల కాదు, రోడ్లు గొప్పగా ఉండడం వల్ల అమెరికా గొప్ప దేశం అయిందని కొటేషన్ ఉంది. అది బాగా అనిపిస్తుంది. మనం ఆ రోడ్ల మీద 180 పోతాం మనం. ఈవెన్ సౌత్ ఆఫ్రికాలో కూడా చీకటి ఖండం అన్నాం కానీ 160-180 పోతాం మనం. ఆఫ్రికాలో కూడా రోడ్లు చాలా బాగుంటాయి. ఓకే, మరి మన దగ్గర ఏమైందో అర్థం కాదు. వాళ్ళు